హాయ్ గాయ్స్, వెల్కమ్ టు దివ్యాలాది వ్లాగ్స్. నేను మీ దివ్యాలాది. ఈరోజు మన ఛానల్లో చూస్తుంది ముంబైలోని నెహ్రూ ప్లానిటోరియం. ఇలాంటి ప్లానిటోరియంస్ మన దేశంలో మొత్తం 5 ప్లేసెస్లో ఉన్నాయి. అవి ముంబై, ఢిల్లీ, పూణే, బెంగళూరులో ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తుంది ముంబైలోని నెహ్రూ ప్లానిటోరియం. ఈ ప్లానిటోరియంస్ అన్నిటికీ మన ఫస్ట్ పిఎం అయిన జవహర్లాల్ నెహ్రూ గారికి గుర్తుగా నెహ్రూ ప్లానిటోరియం అని పేరు పెట్టారు. ఈ ప్లేస్ మహారాష్ట్రలోని సౌత్ ముంబైలో ఉంటుంది. దీనిని శ్రీమతి ఇందిరాగాంధీ గారు 6 ఫిబ్రవరి 1984లో ఇనాగ్రేట్ చేశారు. మేముండే ఏరియా నుండి సౌత్ ముంబై రావడానికి 1.5 అవర్ టైం పట్టింది. ఈ ప్లానిటోరియంలో ఫేమస్ ఏంటంటే స్కై థియేటర్లో ఉండే షోస్ వెళ్ళడానికి ఈచ్ వన్ అడల్ట్స్కి 150 రూపీస్ టికెట్ ఉంటుంది. టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. షోస్ అనేవి ఇంగ్లీష్, హిందీ, మరాఠీ లాంగ్వేజ్లో ఉంటాయి. టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళగానే మ్యూజియం ఉంటుంది. షోస్ చూడడం ఇష్టం లేకపోయినా మ్యూజియం చూడడానికి టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళవచ్చు. మ్యూజియంలో ఎంటర్ అవ్వగానే ప్రతి వాల్ మీద చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అందులో భాగంగా సోలార్ సిస్టమ్, మిల్కీ వే గురించి ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తుంది మూన్ యొక్క ఛాయాచిత్రం. ఇప్పుడు మనం చూస్తుంది మూన్ యొక్క పనోరమా వ్యూ. ఈ వ్యూ అనేది అచ్చం చంద్రుని మీద ఎలా ఉంటుందో అలానే ఇక్కడ డిజైన్ చేసి పెట్టారు. ఇప్పుడు మనం చూస్తున్న ప్లేస్లో మన వెయిట్ అదర్ ప్లానెట్స్లో ఎంత ఉంటుందో ఇక్కడున్న వెయిట్ మిషన్ అనేది చూపిస్తుంది. ప్రజెంట్ నా వెయిట్ ఎర్త్లో 62 kgs అయితే ఈ ప్లేస్లో సూర్యుడి మీద మన బరువు ఎంత ఉందో చూడొచ్చు. సో నా వెయిట్ సూర్యుడి మీద 1.76 అయితే ఉంది. సో జూపిటర్ మీదకి వెళ్తే నా బరువు ఎంత ఉందో చూద్దాం. ఇక్కడ మిషన్ పనిచేయకపోవడం వల్ల నా వెయిట్ అనేది చూపించలేదు. ఇప్పుడు మనం మార్స్ మీదకి వెళ్దాం. ఇక్కడ నా వెయిట్ ఎంత ఉందో చూద్దాం. నా బరువు 25 kgs మాత్రమే చూపించింది. సో ఇప్పుడు మనం మూన్ మీదకి వెళ్తే నా బరువు ఎంత ఉందో చూద్దాం. 10.54 చూసారా? వెయిట్స్ చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ లొకేషన్ చూడండి. సో ఇక్కడ సూర్యుని చుట్టూ నవగ్రహాలు ఎలా ఉంటాయో అలాగైతే డిజైన్ చేశారు. సో మనకేంటంటే రియల్ టైంలో ఎలా ఉంటుందో అలా చూపించారు. ఇక్కడ వరల్డ్లో ఏ కంట్రీలో ఏ ప్లేస్లో టైం ప్రజెంట్ ఎంత అవుతుందో చెక్ చేసుకోవచ్చు. స్కై థియేటర్లో షోకి టికెట్ తీసుకుంటే ఇక్కడ నుండి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడ చెకింగ్ ఉంటుంది. చెకింగ్ అయిన తర్వాత లోపలికైతే పంపిస్తారు. స్కై థియేటర్లో షోకు వెళ్ళేటప్పుడు మనకి ప్రతి ఒక్క గోడల మీద అంతరిక్షంలో శాటిలైట్స్తో తీసిన ఫొటోస్ ఇక్కడైతే ఉంటాయి. ఇలాంటి ప్లేస్ చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్తే వాళ్ళకి జనరల్ నాలెడ్జ్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు మనం చూసే వారందరూ మన ఇండియన్ సైంటిస్టులు. వీళ్ళందరూ ప్లానెట్ గురించి రీసెర్చ్ చేశారు. ఇప్పుడు మనం చూస్తుంది స్పేస్ షటిల్. ఇప్పుడు మనం చూస్తుంది మ్యాన్ ఇన్ ఫ్లైట్ 16 కాయిన్స్. ఇక్కడున్న ఫొటోస్ అన్నిటిని నేను చూసిన తర్వాత చిన్నప్పుడు సైన్స్ అంతా గుర్తు తెచ్చుకున్నాను. సో మీరు కూడా సైన్స్ని గుర్తు తెచ్చుకుంటే చిన్నప్పటి సైన్స్ని తప్పకుండా కమెంట్ చేయండి. ఇప్పుడు మనం చూస్తుంది స్పుత్నిక్ 1. ఇక్కడ మనం చూస్తున్న ఆస్ట్రోనాట్ థీమ్ అనేది మాకు చాలా నచ్చింది. సో సరదాగా అలా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం.
థియేటర్లో షో అయితే వెళ్ళినప్పుడు ఇలా అయితే స్కై థియేటర్ అయితే ఉంది. సో ఈ థియేటర్లో మనకి చాలా కెమెరాస్ అయితే ఉంటాయి. ఆ కెమెరాస్ ద్వారా వీళ్ళైతే షో అయితే చేయడం జరిగింది. ఈ షో మొత్తం 45 మినిట్స్ అయితే ఉంటుంది. ఆ 45 మినిట్స్లో స్టార్స్ గురించి, గ్రహాలు, ఉపగ్రహాల గురించి అయితే చెప్తారు. మన ఇండియన్ సైంటిస్టులు ఎలా రీసెర్చ్ చేశారు వాటి గురించి కూడా ఈ షోలో చెప్తారు. సో షో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. కొన్ని క్లిప్స్ మీకోసం నేనైతే వీడియో అయితే తీశాను, చూడండి. Thousands of times farther than Galileo's. This image was taken by one of our most remarkable telescopes. It's not on Earth though, it's in space, where the view is not hampered by clouds, pollution or the atmosphere. The Hubble Space Telescope. Through it, we've seen things in the universe that are breathtaking. Because of our more than 400 years ago, a middle-aged professor of mathematics and astronomy who also చూశారు కదా షో అనేది ఎంత బాగుందో. సో ఒకవేళ మీరు సైన్స్ స్టూడెంట్ అయితే తప్పకుండా ఈ ప్లేస్ని విజిట్ చేయండి. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.